ఏంటి చూత్తక్క అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? వీళ్ళు ఎప్పుడు వస్తారా అని చెప్పాను మనీషా కాల్ చేసి తొందరగా రాపిల్లా అని చెప్పేసి. ఇన్ని చీరలు ఉన్నాయి, ఎప్పుడు చూడాలో ఏంటో. నేను తొందరగా వచ్చే రీజన్ ఏంటి తెలుసా? తొందరగా వెళ్దా నేను తొందర పెట్టిన రీజన్ ఏంటంటే, ఎవరైనా క్లయింట్స్ వచ్చి వాళ్ళని అటెండ్ అవుతున్నారు అనుకో, మనకి ఏమైనా చీరలు స్పెషల్ గా తీసేసుకోవాలి తొందరగా అంటే వాళ్ళకి అవే నచ్చితే కొంచెం ఒక్కసారి అటు వెళ్ళిపోతాయి. మనమేమో మన భార్గవి కదా సరే కానీ ఈసారి మాత్రం మంచి చీరలు తీసుకుని వెళ్దాం. ఈసారి మంచిదే తీసుకుంటాం. అంటే మంచివంటే ఈసారి మనం వెళ్ళే ఫంక్షన్ కి అందరూ మనకి మంచి అని మెహందీకి నా మెహందీ ఉంది, సంగీత్ ఉంది, పెళ్లి ఉంది, రిసెప్షన్ ఉంది. చాలా చీరలు కావాలి. సంగీత్ కనీసం 2-3 చీరలు మార్చద్దు. అంటే ముందు నేను ఏమనుకున్నా అంటే ఒక గాగ్రా ఇక్కడ దొరుకుతాయి కాబట్టి డిజైన్ చేయించేసుకుందాం అనుకున్నాను. డాన్స్ చేస్తాను కదా నేను మాత్రం ఫుల్ ఫ్రాక్ వేసుకుంటాను ఈసారి. ఫుల్ ఫ్రాక్ డాన్స్ చేస్తాం కాబట్టి ఫుల్ ఫ్రాక్ వేసుకొని ఆ తర్వాత కావాలంటే మంచి చీర కట్టుకుందాం. ప్రతిసారి లేదు, సంగీత్ కి మాత్రం ఒకటి ఫుల్ ఫ్రాక్, నెక్స్ట్ ఘాగ్రా, దాని మీద బడ్డాలతో సహా డిజైన్ చేసుకోవాలి ఈసారి. అదా వచ్చారు మేడం, మీకోసం వెయిట్ చేస్తున్నాం. తొందర రా మనీషా. ఎప్పుడు వచ్చారు మేడం మీరు? ఎప్పుడో వచ్చాం. తెల్లారగానే వచ్చిద్దమ్మా ఏడో కమకమచ్చి ఏం చీర సుజాత? మెటీరియల్ కూడా చాలా బాగుంది. నాకు ఇలాంటివే ఇష్టం. నాకేంటంటే కట్టుకున్నట్టు ఉండొద్దు, మీద అలా ఎంతసేపు ఉన్నా కూడా నలకూడదు, బాగుండాలి. మళ్ళీ పెట్టి అంటే చీరలు అంత ఈజీగా కట్టుకుంటే రీజన్ అదే. మనకి నప్పే చీరలు కట్టుకుంటే ఇబ్బంది లేని చీరలు సెలెక్ట్ చేసుకోవడం కళ. ఈ చీర నిజంగా బాగుంది తెలుసా? ఈ కలర్ బాగుంది. అసలు డిసైడ్ అవ్వదు, ఎందుకంటే ఒకదాన్ని మించిన చీరలు ఒకటి కనిపిస్తే పక్కన పెట్టాలి ఫస్ట్. ఓకే, అన్నిట్లో కలిసిపోతే చాలా బాగుంది. ఇది చూసావా కలర్ అయితే బార్డర్ తిప్పుతూ ఉంటే సిల్వర్ కలిసింది, పింకిష్ లో ఉంది, నచ్చింది. పళ్ళు కూడా చాలా బాగుంది. ఎందుకంటే నీకు గుర్తుందా బనారస్ సారీ దీని మీద పింక్ కలర్ పర్ల్స్ గొలుసుందా నీకు? ఉంది. అది వేసుకుంటే అదిరిపోతుంది. ఇది మన విక్టోరియన్ జ్యువెలరీ చాలా బాగుంటుంది దీని మీద వేస్తే. ఇది పక్కన పెడతాము, ఎందుకంటే నేను భారతీయ దగ్గర తీసుకున్న 2 చీరలు బనారస్ చీర. నీకు గుర్తుందా బనారస్ చీర మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు? మరి బనారస్ చీర ఇదే కలర్ కదా నాకు, కాబట్టి ఇంకా బట్ ఇది నాకు చాలా నచ్చింది. పక్కన పెడతాను. అదే ఇది కలర్ కి బాగుంటుంది చెప్తున్నాను. సరే ఇది పక్కన పెడదాం. దేనికి కట్టుకుంటే బాగుంటుంది? వ్రతం సింపుల్ గా ఉంటుంది. మళ్ళీ ఇది సిమిలర్ అయితే కాబట్టి నాకు అదే బాగా నచ్చింది. బట్ ఇది కూడా అలాంటి మెటీరియల్ కదా, బ్లౌజ్ సేమ్ మెటీరియల్ బార్డర్ అంటే కలర్ చేంజ్ చాలా బాగుంటుంది. అదే కాస్ట్. ఈ కలర్ కాంబినేషన్ నేను అసలు రేర్ గా చూస్తాం. అసలు ఈ కాంబినేషన్ అదే కానీ ఈ కలర్ కి ఈ కాంబినేషన్ నేను చాలా రేర్ గా చూసాను. చాలా ఫస్ట్ టైం చూస్తాను. యాక్చువల్ గా రేర్ గా కాదు, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అక్క. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇదిగో లైక్ దిస్. ఇప్పుడు ఈ శారీకి ఈ కాంబినేషన్, ఈ బార్డర్ గురించి చెప్పదు. నేను ఎందుకు ఇండియాకి ఫుడ్ రాలేదు, ఈ శారీ నువ్వు చూపించమన్నారా అనే చూపిస్తున్నా. మేడం కి ఒక్కసారి చెప్పి మళ్ళీ ఈ చీర ఇంకొక నేత చెప్తాం. సేమ్ కలర్ కాంబినేషన్ రావు మేడం. ఒకసారి కట్టుకొని సరే అమ్మా, నీకంటే ఎక్కువ తప్పకుండా ఊరికే అన్నా కానీ నిజంగా బాగుంది. నిజంగా మంచి సారీ సెలెక్ట్ చేసుకున్నా. నేను వనితకి ఒక ప్రోగ్రామ్ చేశాను మోక్షకి. అప్పుడు ఇలా శారీస్ చూపిస్తూ ఒక పట్టు శారీ చూసాను.
అసలు అది చూడంగానే ఎంత టెంప్ట్, బికాస్ ఆ కలర్ కాంబినేషన్ కూడా రేర్ కాంబినేషన్ రాదు. అదొక కలర్ ఇంత పింకిష్ గుర్తుందా నీకు? దానికి ఎల్లో, ఇలాంటి ఎల్లో అది సిల్వర్ దీంతో ఎంత బాగుంటదంటే ఆ శారీ చూసాక అమెరికా నా ఫ్రెండ్స్ 2-3 భార్గవి క్లైంట్స్ అయ్యారు. ఆ చీర చూసి ఆ బ్లౌజ్ చూసి ఎంత చూడు ఎక్కువ లేదు తక్కువ లేదు, ఆ డిజైన్ చేస్తే అసలు ఈ బ్లౌజ్ ప్యాటర్న్ కూడా ఆ డిజైన్ అంత అద్భుతంగా చేసింది తను. భార్గవి అంత చక్కగా డిజైన్ చేసింది. మళ్ళీ ఇది ఎక్కువ డాపుగా చేసినా కూడా దీని అందం పోతుంది. చాలా ఆ శారీకి అలాగే ఉంటది ఆ శారీకి. అందుకే ఆ చూసాక ఫ్రెండ్స్ అందరూ చాలా బాగుంది ఎక్కడ కుట్టించుకున్నావు అని చెప్పి అడిగి మరీ చేయించుకున్నారు. అలా ఈ కాంబినేషన్ కూడా అలాగే ఫస్ట్ టైం కాంబినేషన్ బ్లౌజ్ దీనికి కూడా సింపుల్ గా వర్క్ చేయించుకోవాలి యాక్చువల్ గా కదా. చాలా బాగుంది. ఫస్ట్ అన్ని చూడండి మేడం, లాస్ట్ లో ఫైనల్ చేసుకుంటాం. ఉన్న కలర్స్ చూపిస్తాం. మంచి బ్లూ అండ్ దీని బ్లౌజ్ చూసావమ్మా కర్ణీది, ఇది డార్క్ కలర్ వచ్చింది. ఇదే బ్లౌజ్ కదా? ఇదంతా ఒకలాగా లైట్ ఉంది. మనం బ్లౌజ్ చూసి డార్క్ ఉంది అనుకున్నాం కదా సారీ. ఇది ఈ బ్లౌజ్ డార్క్ అయ్యేసరికి బాగా ఎలివేట్ అవుతుంది. అసలు శారీ ఎలివేట్ అవుతుంది, బ్లౌజ్ నాకు అర్థం విషయం. భార్గవికి ఇంత టైం ఎక్కడ దొరుకుతుందా? అసలు ఎన్ని కాంబినేషన్ నాట్ తను ఎంత ఏది కోరి సెలెక్ట్ చేసి తీసుకొస్తుందంటే, నేను మీకు సజెస్ట్ చేసినప్పుడు చెప్పాను ఫస్ట్ మీరు నన్ను అడిగినప్పుడు మీరు మోక్షాకి వెళ్ళండి, ఎందుకంటే రేర్ కాంబినేషన్స్ రేర్ కలర్స్ తను ఎంత వెతికిస్తుంది. నేను కొనుక్కున్న ఫస్ట్ సారీ మోక్షాలు ఫస్ట్ సారీ చాలా 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 ఇంకా చూపించు. ఆ కలర్ అద్భుతం. నాకు ఆ కలర్ ఎన్నిసార్లు లుక్ ఎట్ కాంబినేషన్. మళ్ళీ ఇప్పుడు నాకు ఎనాల్లో ఇది నా చీరే అని, ఇది నా చీరే అనాలి. అసలు నాకు ఒలిగొండ రంగు అంటే నిజంగా చాలా ఇష్టం. ఇది బ్లాక్ నేను చెప్తాను కదా, ఇలా కూడా చెప్తాను కదా. ఓ టూ గుడ్. ఇది బ్లౌజ్ ఇస్తాను. అదే నేను నాకు చెప్పాలని ఇది నా శారీ అని చెప్పి ఏమో అలా ఇది సెలెక్ట్ చేసి పక్కన పెట్టేద్దాం. కానీ ఇది మనకి రిసెప్షన్ కి కాదు కానీ పొద్దున స్నాతకం ఉంటాయి టైంలో కట్టుకుంటాం. కట్టుకుంటే పెళ్లి కొడుకుని చేస్తారు కదా, పెళ్లి కొడుకు స్నాతకం చేసి ఇది సెల్ఫ్ వచ్చింది. అసలు ఈ కలర్ చూపిస్తే నేను ఎన్ని చీరలు తీసుకున్నా చెప్పు మోక్షాలు ఇలాంటివి చీరలు 2 చీరలు తీసుకున్నా సేమ్. మొన్న రీసెంట్ గా కూడా రీల్ చేసాం, బ్లౌజ్ చేసాం మేడం ఇక్కడ ఉండాలి. అసలు ఈ సారీ కాంట్రాస్ట్ రాదు చెప్తా. కాంట్రాస్ట్ వేస్తే అదో వెరైటీ. దీనికి భార్గవి సేమ్ ఇచ్చింది కాబట్టి బోట్ నెక్ బ్లౌజ్ తీసుకుని నగలేం వేయకుండా కొత్త బుట్టలు ఒకటి కాస్త పెద్దవి పెట్టుకుంటాం కదా. ఒక గ్రీన్ కలర్ శారీ గుర్తుందా సుజాత? ఇలాంటి గ్రీన్ కలర్ తో బోట్ నెక్ బార్డర్ కాదు, సేమ్ ప్లెయిన్ ఇలా సెల్ఫ్ ది బోట్ నెక్ తో కుట్టి చిన్న గోల్డ్ డ్రాప్స్ పెట్టారు. ఇంకా జ్యువెలరీ వేయకుండా ఒక పని చేస్తా, టైం ఉంది కాబట్టి నేను ఆ శారీ తెప్పించుకుంటే ఈ శారీ నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు సేమ్ కలర్, అది బాటిల్ గ్రీన్, ఇద్దరం కట్టుకోవచ్చు ఒకేసారి. చాలా బాగుంది, చాలా బాగుంది కదా. ఇది చాలా చాలా ఇది నాకు బాగుందా కలర్? నీ దగ్గర ఉంది? నా దగ్గర అయితే 3 సారీస్ భార్గవి దగ్గరే కొన్ని ఉన్నాయి. లేదురా నాకు ఈ కలర్ చాలా బాగుంది. బాగుంది కదా నాకు. నేను అలాగే కుట్టించుకుంటాను అయితే బోట్ నెక్. నేను చెప్తున్నా కదా నేను తెచ్చుకుంటాను. అప్పుడు మన ఇద్దరు నాదే బాటిల్ గ్రీన్, ఇది కలర్. లాస్ట్ లో ఫైనల్ చెయ్యండి మేడం ఎవరికి కలర్స్. ఇప్పుడు కాస్ట్లీలో చూపించమన్నారు కదా, అంటే ఇవి మేము ముందు స్నాతకం పెట్టుకున్నకు ఒకటి సత్యనారాయణ స్వామి వ్రతానికి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఇవి నెక్స్ట్ పెళ్లికి తర్వాత రిసెప్షన్ కి ఒక సారీస్ తర్వాత చూద్దాం. అది నేను అనేది ఇప్పుడు మాకు ఇవి సెలెక్టెడ్. ఇది నేను చెప్పిన కలర్ ఇది ఈ రెండు అయితే సెలెక్టెడ్. ఇంకా తర్వాత అనేది ముందు అక్కడ పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసాం. ఇవి తీసేసి ఇవి మట్టు పెట్టండి. ఇవి చాలా బాగుంది. ఆకలి నాకున్నది అలాగే సారీ. అవునా? సేమ్ అదే గ్రీన్ లో ఉంది. భారతి దగ్గర ఆ గ్రీన్ లో కూడా నేను ఎన్ని తీసుకున్నా సుజాత? నిన్ననే 3 ఉన్నాయి 2 ఉన్నాయి కదా నాకు. ఓకే కదా. నాకు ఈ చీర, నాకు ఈ చీర. కానీ ఇవి 2
మనము స్నాతకం పెళ్లి కొడుకుని చేసినప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతానికి వ్రతానికి కూడా సరిపోతుంది. సో ఇది దానికి పెట్టేసుకుందాము. ఇప్పుడు మ్యారేజ్ రిసెప్షన్ మరి పెళ్లి చీరలు చూడాలి, పెళ్లికి ముఖ్యం కదా పెళ్లి చీర. ఇది పక్కన పెట్టేద్దాం. చూపించండి. ఇప్పుడు బనారస్ లో చూస్తారా మేడం? బనారస్ లో